నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. సన్నబియ్యం లబ్ధిదారులతో కాంగ్రెస్ నేతల సహపంక్తి భోజనం. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింలు చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వక్ఫ్ చట్టాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటన. ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యం. వినాయక్ నగర్ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీజీఎండీసీ ఇళ్లలో చోరీ. బాన్స్వాడలో ఇంట్లోకి చొరబడి సుమారు 10 లక్షల సొత్తు అపహరణ. నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అనేక నిధులు మంజూరు చేయిస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. పేద ప్రజల కడుపు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. నగరంలోని జీజీ కళాశాల సమీపంలో గల అభయహసం కాలనీలో కాంగ్రెస్ నాయకులు మలయాళ గోవర్ధన్, ద్యారంగుల కృష్ణ ఆధ్వర్యంలో సన్నబియ్యం బువ్వ పండగ సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అతిథిగా హాజరై రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్ పాల్గొని పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం పేద ప్రజల కడుపు నింపేదిగా ఉందని వారన్నారు. అనంతరం అభయహస్తం కాలనీ ప్రజల సమస్యలను మలయాళ గోవర్ధన్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే కాలనీలో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తామని, అభయహస్తం కాలనీ మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు శ్రీధర్, మునవర్, గంగాధర్, రహమత్, రామచందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోనే ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్న బియ్యం ఇస్తున్నాము. కొంతమంది నాయకులు మా వాటా కూడా ఉంది అని బీజేపీ వాళ్ళు చెప్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. బీజేపీ బండి సంజయ్ అండ్ మా కిషన్ రెడ్డి గారు, మీరు పాలించే రాష్ట్రాల్లో ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తున్నారా? దమ్ము ఉంటే చూపి. కానీ ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మా మహిళలు మంజుల, రాజశ్రీ, నసీమ వీళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు ఒక మంచి మాట. మా పిల్లలు టిఫిన్లో మేము దొడ్డు బియ్యంతో ఇచ్చేవాళ్ళం. లంచ్ బాక్స్ ఓపెన్ చేసినాక పెద్ద మనుషులు, ధనవంతుల పిల్లలు సన్న బియ్యంతో తినేవాళ్ళు. మా పిల్లలు వచ్చి దొడ్డు బియ్యం అని మాకు చెప్పేవాళ్ళు. ఏమమ్మా మేము దొడ్డు బియ్యం తింటున్నాం వాళ్ళు సన్న బియ్యం అని. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ ఈక్వల్ అయిపోయినాం. ధనవంతుడు, బీదోడు ఇద్దరికి సన్న బియ్యం. ఇది నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల కుటుంబాలకు 80,000 క్వింటాలకు ఉమ్మడి జిల్లానా ఓన్లీ నిజామాబాద్ జిల్లాకు, ఇప్పుడున్న నిజామాబాద్ జిల్లాకు 7,759 దుకాణాల ద్వారా 7,759 దుకాణాల ద్వారా మేము ఈ సన్న బియ్యం చేస్తున్నాం. ఆ సన్న బియ్యం టెస్టింగ్ చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అందరూ మంత్రులు, అడ్వైజర్లు, ఎమ్మెల్యేలు మా సోదరిమణులతో, బీద వాళ్ళతో, ఎస్సీ వాళ్ళలో లేకుంటే స్థలం బస్సెస్లో పోయి
వాళ్ళతో తిని అసలు వాస్తవంగా సన్న బియ్యం అందుతుందా లేదా అని మాకు కూడా తెలుస్తుంది. అలా ఎంతో ఆనందంగా ఉంది. మా సోదరిమణులతో మా చెల్లెలతో కలిసి భోజనం చేస్తున్నాము. వాళ్ళు ఎంత వాళ్ళ ముఖాల మీద ఆనందంగా ఉంది. మీరే ఒకసారి ఆలోచన చేయండి. రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ధరణి ద్వారా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయిన అనేక సమస్యలకు కొత్త చట్టంలో పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. భూభారతి చట్టంపై ఆదివారం ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఈ సదస్సులకు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో అంశం వారీగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే జారీ కానున్నాయని తెలిపారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా కబ్జాలో ఉంటూ 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10వ తేదీ మధ్యకాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను ఆర్డీఓలు విచారణ చేసి అర్హత కలిగిన వారి సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. పీఓటీ, ఎల్ఆర్టీ, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేనివి క్రమబద్ధీకరణ చేసి నాటికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని అన్నారు. హక్కుల రికార్డులు, భూమి వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని వివరించారు. ధరణిలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అర్హులైన వారు నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చని, అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇది వరకు అప్పీల్ వ్యవస్థ ఉండేది కాదని, భూ వివాదాలపై సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించిన ప్రభుత్వం అధికారుల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో రెవెన్యూ కోర్టులను భూభారతి చట్టం ద్వారా పునరుద్ధరించిందని తెలిపారు. భూమి మ్యూటేషన్ కోసం ఆర్జీలు అందించవచ్చని, భూభారతి పోర్టల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. వారసత్వ ఒప్పంద పత్రం, వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుండి భూమి సర్వే పట్టం జత చేయాలని, ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గడువులోపు పరిష్కరించకపోతే దానంతటా అదే మ్యూటేషన్ జరిగిపోతుందని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. అనంతరం భూభారతి చట్టంపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సొసైటీల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే భూముల మీద గ్రీవెన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫిర్యాదులు ఉన్నాయో వాటిని ఒక కోర్టు కండక్ట్ చేసి అందరికీ నోటీస్ ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేసి ఆ కేసెస్ అనేది డిస్పోజ్ చేసేవాళ్ళు. ఆ అపీల్ వ్యవస్థ అనేది లేదు, రెవెన్యూ కోర్ట్స్ అనేది తీసేశారు. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త ఆర్వాన్ చట్టంలో ఎగైన్ మనకి ఆ రెవెన్యూ కోర్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా దీంట్లో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఏదైనా తహసీల్దార్ లెవెల్లో ఒకవేళ మనకి మ్యూటేషన్స్ జరిగి
అన్ని కులాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. కుర్మ సంఘం సభ్యులు ఐక్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల పట్టణ కుర్మ సంఘం భవనంలో నూతనంగా నిర్మించిన సమావేశపు గదిని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నుడా చైర్మన్ కేశవన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆ సంఘం పెద్దలు షబ్బీర్ అలీని షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని అధునాతన రీతిలో బాంకెట్ హాల్ను నిర్మించుకున్న కుర్మ సంఘం సభ్యులను అభినందించారు. ఆయనను సంఘ సభ్యులు షాల్వాతో సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే అన్నారు. సంఘ సభ్యులు ఐక్యంగా ఉండాలని తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, భక్తవత్సలం నాయుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, కుర్మ పత్తి సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. చాలా చోట్ల గవర్నమెంట్ ఫండ్స్ కానీ మా ఫండ్స్ ఇస్తూ ఉంటాం, కానీ దానికి వినియోగించుకోవాలి. దాంట్లో వినియోగించడంలో మా చుట్టాలు మా పవర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ గారికి పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా జిల్లా డెవలప్మెంట్తో సహా కులాన్ని కూడా డెవలప్ చేస్తారని వచ్చినందుకు మరొకసారి తెలియజేస్తూ ఈ సభలో సోదరులు పెద్దలు వచ్చినారు. నా మిత్రుడు ఇవాళ కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే గంగానా చైర్మన్ సాహెబ్, అలాగే నాగేష్ రెడ్డి గారు, రత్నాకర్ గారు మరియు చక్కని బిల్డింగ్ కట్టుకుంటారు. దానివల్ల కులానికి సరిపోయినది ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో ఎప్పుడైతే చక్కని చనిపోయిన వాళ్ళకు 10,000 ఉపయోగిస్తున్నారు. దానికోసం విద్యార్థులకు సాయం చేస్తున్నారు. అలాగే విడోస్ ఎవరు నిజంగా ఉంటే వాళ్ళకు కూడా మీరు సాయం చేస్తున్నారు. ఇలాంటి చక్కగా పనిచేసిన వాళ్ళకు నా తరఫు నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని పరిశ్రమలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సిపి సాయి చైతన్య అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని ఫైర్ స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వివిధ పరికరాలను ఆయన పరిశీలించారు. నీటి ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పరికరాలను సిపి సాయి చైతన్య ధరించి వాటి ఉపయోగాన్ని ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావును అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో ప్రజలు అనుసరించాల్సిన వివిధ పద్ధతులను ఫైర్మెన్లు వివరించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సిపి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులతో అగ్ని ప్రమాదాలపై కాసేపు ముచ్చటించారు. అనంతరం రిటైర్డ్ అయిన ఫైర్ ఆఫీసర్లు, లీడింగ్ ఫైర్మెన్లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎలా, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా ఊహించలేమని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ భవనాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, పాఠశాలల్లో తప్పనిసరిగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలను బిగించుకోవాలని చెప్పారు. వేసవిలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపికి డిఎఫ్ఓ టి పరమేశ్వర్, పి నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు మధుసూదన్, విక్రమ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పిన కొన్ని విషయాల ద్వారా మీకు అర్థమవుతుంది. మామూలులోకి వెళ్ళారు, మీకు ఎక్కడ ఫైర్ సేఫ్టీ కనిపించలేదు, మీరు మాకు రీచ్ అవ్వదు సార్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కనిపించలేదు. దాని ద్వారా ఎందుకు అప్పుడు ఎప్పుడు రీచ్ అవుతారు? మా మీద నమ్మకం ఉంది, లేదంటే మా నెంబర్ మీ దగ్గర వస్తే రీచ్ అవుతాం. ఆ విషయం మీద నేను అందరికీ ఫైర్ యాక్షన్ గురించి, తర్వాత మా యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కెపాసిటీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్. అందరు చదువుకుంటారు. ఎస్ఎల్బిసి ఛానల్లో కొలాప్స్ అయింది. ఫస్ట్ రీచ్ అయింది ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. లోకల్ పోలీస్ ఉంటుంది, మేము లోపలికి వెళ్ళాం. ఇవాళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. బీహార్ వాళ్ళు
సో అక్కడ రీచ్ అయ్యి ఇప్పటికీ మన ఎఫ్ఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా అక్కడే ఉండి అక్కడ ఆపరేషన్ పర్యవేక్షిస్తూ చేస్తున్నారు. సో మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ ఫైర్ స్టార్ట్ అయితే రాదు. ఫైర్ స్టార్ట్ అవ్వకముందు మీలాంటి పిల్లల ద్వారా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి, ఇంట్లో పెద్దలకి చెప్పడానికి, ఫైర్ రాకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెన్షన్, తర్వాత ఫైర్ వస్తే మన ఇమీడియట్ రియాక్షన్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎటువంటి ఫైర్ ఇంజన్ వెళ్తుంటే వాళ్ళకి రెడ్ సిగ్నల్ ఉంటుంది తెలుసా లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫైర్ అండ్ అంబులెన్స్ రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఫారెన్ కంట్రీస్ ఎట్లా ఉంటుందంటే దే హ్యావ్ చేంజ్ చేయాలి, ఒక వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ ఇస్ నాట్ సో ఓకే. బట్ వీళ్ళు వస్తుంటే ఫైర్ ఇంజన్ వస్తుంటే లేదు సార్ నేను చూపిస్తానని మనం లేకుండా ఫైర్ ఇంజన్కి వెళ్ళాలి, వేయి ఇవ్వాల్సింది, వాటన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వాళ్ళు ఫైర్ రెస్క్యూ చేస్తుంటే కొంతమంది లేదు సార్ నేను వస్తాను లోపలికి, అరే లోపల పొగలో మీరు బయట చేసే కెపాసిటీ ఉంటుందా మనుషులు ఏం తీసుకెళ్తాం? పద్మశాలిలో ఆర్థికంగా రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. సంఘ సభ్యులు ఐక్యతను చాటుతూ సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల పద్మశాలి సంఘం 19వ తరఫా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరు కాగా సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గ వివరాలు ఇలా ఉన్నాయి. పద్మశాలి సంఘం 19వ తరఫా గౌరవ అధ్యక్షునిగా చింత శంకర్, అధ్యక్షునిగా చింత నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా ఏముల శ్రీనివాస్, కోశాధికారిగా పుట్ట వెంకటేశ్వర్, సలహాదారుడుగా ఏముల నాగభూషణం, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలిలకు సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. సంఘ సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు బిజ్జు దత్తాత్రి, పులగం హనుమన్లు, రాపల్లి గురుచరణం, నగర పద్మశాలి సంఘం నాయకులు గంటియాల వెంకట నర్సయ్య, ఎనుగందుల మురళి, దాసరి గుండయ్య, ఎస్ఆర్ సత్యపాల్, పెంటం దత్తాద్రి, టీఎన్జీఓఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, ఉమారాణి శ్రీనివాస్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో మీరు బలంగా లేకపోతే రేపు పొద్దున మేయర్ కావాలని ఇట్లా అడగాలంటున్నాం. మేయర్ మా పద్మశాలికి కావాలని చెప్పేసి 50,000 ఓట్లు ఉన్నాయి. అందుకే మీరు నేనేమంటున్నా అంటే చాలా తెలివిగా ఇప్పుడు ఏవైతే డివిజన్స్ ఉంటాయో వార్డులు ఉంటాయో తెలివిగా మీరు క్యాండిడేట్లను పెట్టుండ్రి, ఎక్కువ మందిని గెలిపించుకోండి. రేపు తప్పకుండా నేను మా అధిష్టానాలపై ఒత్తిడి తెస్తా. మీరు మాత్రం ప్రయత్నం చేయాలి. తప్పకుండా నా ప్రయత్నం ఉంటుంది. మా దాంట్లో సీనియర్ లీడర్ ఉంటారు. రేపు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. రిజర్వేషన్ మనకు అనుకూలంగా ఉంటే తప్పకుండా చేద్దాం. కానీ మీ ప్రయత్నం మాత్రం ఉండాలా. పనులు కావాలంటే ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నా దగ్గరికి వస్తుంది. నేనే లేకపోతే ఎవరి దగ్గరికి పోతుంటాయి. అట్లా మన నాయకులను మనం తయారు చేసుకోవాలా. అందుకే మీరంతా కూడా ప్రయత్నం చేయండి. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ సత్తా చాటండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మొన్ననే ముఖ్యమంత్రి గారిని పిలిచినాం, చాలామంది వచ్చింది ఇక్కడి నుంచి. ఒక సభ పెట్టుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేలాది మంది పద్మశాలీలు, కులబాంధవులు అక్కడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వచ్చిండు. ముఖ్యంగా మన చేనేత కార్మికులకు, సరే ఇక్కడ లేకపోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మగ్గాలు ఉంటాయి, అంతకని ఉంటాయి, పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్ కలిసి. అంటే 60,000 కుటుంబాలు అనుకుందాం. ఇంకా మిగతా కుటుంబాలంతా కూడా స్థిరపడ్డారు, మంచిగానే వ్యాపారం చేసుకుంటూ. ఇప్పుడు నిజామాబాద్లో చూసుకుంటే డాక్టర్లే మనం 40% డాక్టర్లు ఉన్నారు.
మన దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నారు. అమెరికాలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక ఎవరైతే వృత్తిలో మిగిలిపోయినారో వాళ్లకు సహకారం అందించాలనే ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వేదికను 33 కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది చేనేత కార్మికులు. అది మీకు డైరెక్ట్ ఇక్కడ రాకపోవచ్చు, కానీ మన కుల బాంధవ్యులకే న్యాయం జరిగింది. వార్తల్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. దమ్మన్నపేట గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. కలియుగంలో జరగబోయే వింతలను, విపత్తులను ముందుగానే తెలిపిన కాలజ్ఞాన తత్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో గల ఈ ఆలయంలో బ్రహ్మం గారు గోవిందమాంబ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గణపతి హోమం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆలయ అర్చకులు ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. శ్రీ బ్రహ్మం గారు గోవిందమాంబ కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణలతో, మృదంగ వాయిద్యాలతో, భజన భక్తుల భక్తి పాటలతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ బ్రహ్మం గారి ఆలయ ప్రాంగణం హరినామ సంకీర్తనలతో మారుమ్రోగింది. వందలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభిషేకాలు నిర్వహించి గీతా పారాయణం, భజన సత్సంగం నిర్వహించారు. వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పురోహితులు శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో బ్రహ్మం గారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అంతరించిపోతున్న హైందవ సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హరి ఓం ఇదే మాంగళ్యధారణం ఓం మాంగళ్యధారణమాతే ఆసానిశనాశమిదే మాంగళ్య దేవతా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే ఉక్కపోత నుండి ఉపశమనం కోసం ఇంటి డాబాపై నిద్రిస్తే ఇల్లంతా గుల్ల చేశారు. గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చోరీబడి అందిన కాడికి దోచుకుపోయారు.
ఈ సంఘటన ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం ఇందల్వాయి గ్రామంలో శనివారం రాత్రి వేసవి కారణంగా కొందరు తమ ఇళ్ల డాబాలపై పడుకున్నారు. అదే అదనుగా భావించిన దొంగలు 7 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని బుట్టి మంజుల, కట్టెల బాలయ్య, ఫర్హానా బేగం, గోదావరి, బేతాల భూమయ్య తదితర ఇళ్లలో చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. 7 ఇళ్లలో సుమారు 8 తులాల బంగారం, 3 లక్షల వరకు నగదు చోరీ జరిగినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనారిటీలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ముస్లిం మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకించారు. నగరంలోని బోధన్ రోడ్డులో గల అర్సపల్లి సమీపం నుండి కిల్లా రోడ్లో గల మసీద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 3 రంగుల భారీ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిరుద్దీన్ హమ్దాన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని తాను సుప్రీంకోర్టులో పోరాడుతున్నట్లు తెలిపారు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పార్లమెంట్కు హాజరై వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ సర్కార్ ఒంటెద్దు పోకడలతో ముస్లిం మైనారిటీలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వక్ఫ్ చట్టాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. आवाज होना है, आवाज दो, ये होना है आज की जरूरत. उसके वजह वहां से यहाँ से अरे फिर वैसी. तो आज मैं जब सुप्रीम कोर्ट में लड़ने की बात आई, मैंने भी सुप्रीम कोर्ट पे दावा डाला. मेरे एडवोकेट हमारे कपिल सिब्बल थे. अल्हम्दुलिल्लाह कपिल सिब्बल को ही सबसे पहले आधा घंटा इस कानून के नुकास पे बात करने की मोहलत दी गई और कपिल सिब्बल ने कहा कि भाई ऐसा कहाँ का कानून है, एक मजहब की ट्रस्ट है, उसमें दूसरे मजहब के लोगों को कैसे डालेंगे. मिसाल के तौर पर मैं चंद्रबाबू नायडू सर पूछा कि तिरुपति देवस्थानम है, शब्बीर अली को मेंबर बनाते उसमें. मैं भी चंद्रबाबू के साथ मिनिस्ट्री में रहा ना, मेरे साथ यूथ कांग्रेस के डालो बोलो मेंबर डालते, नहीं डालना भी चाहिए, नहीं डालना. जिसका मजहब लकुम दीनुकुम वलियद्दीन, हमारे अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने कहा कि कुछ लोग आके कहे कि भाई आप 1 साल हमारे खुदाओं को पूजा करो, 1 साल हम आपके खुदा को मानेंगे. ये तहरीक लेकर कुछ कबीले के लोग आए, बड़े बड़े सरदारान मक्का. तो अल्लाह के रसूल को वही आगे बोले कि अरे अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम उनको जवाब दे दो, लकुम दीनुकुम वलियद्दीन, तुम्हारा दीन तुम्हारे साथ, हमारा दीन मुकम्मिल दीन में आना है तो आओ, नहीं तो चले जाओ. ये हमारी बात है. तो हमको हमारे साईं बाबा का ट्रस्ट है, साईं बाबा के ऊपर जो फेथ रखते हैं, जो उन पे मानते हैं, वही लोग वो ट्रस्ट में रहते हैं, उसको आगे बढ़ा सकते हैं. अब कोई दूसरा उसमें आ जाएगा तो अब हमारे सरदार जी भाई है, गुरुद्वारा है, गुरुद्वारे में उन्हीं के लोग रहेंगे तो गुरुद्वारे को कैसे डेवलप करना है वो उनके हिसाब से वो चलाएंगे. इसी तरीके से हमारे बीच में अभी अम्बेडकर के लोग भी है, बहुजन समाज के. अम्बेडकर के जो है गौतम बुद्ध के मानने वाले, उनका मजहब उनको दो, यानी किसको छोड़ दिए मुसलमानों के बीच में आके. బాన్స్వాడ పట్టణంలో భారీ చోరీ జరిగింది. 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 21,000 నగదు అపహరణకు గురికాగా సిఐ అశోక్ విచారణ చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది. చనంగారి అంజయ్య సోదరి తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత కారణంగా ఇంటికి తాళం వేసి పైన డాబాపై పడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు పక్కా ప్లాన్తో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగలు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 21,000 నగదును ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ మాట్లాడుతూ ఎవరు కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని, డాబాపై పడుకున్నా, ఆరు బయట పడుకున్నా, ఇతర గ్రామాలకు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. బంగారం, వెండి, డబ్బులు ఉంటే బ్యాంకుల్లో దాచుకోవాలని ఆయన సూచించారు. సాయమ్మ అనే 60 years వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల
కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇదే ఇంటి పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన వెళ్ళి పడుకోవడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి బీరువాదారాలు కూడా పగలగొట్టబడి దాంట్లో విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేయడం జరిగింది. ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తుంది. ఇది వేసవికాలం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పోలీసు వారి తరఫున ఎవరైనా సరే ఎండాకాలం కాబట్టి ఎవరైనా వారి యొక్క విలువైన వస్తువులు ఉన్నట్లయితే వారు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, లేదా బ్యాంకులో కానీ అదేవిధంగా వారితో ఉంచుకోవాలని చెప్తున్నాం. విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో భద్రపరిచి పైన బిల్డింగ్ పైన పడుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వారితో ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. మరియు ఈ వేసవికాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఆరుబయట పడుకొని ఉంటారు. ఇంటి తలుపులు ఓపెన్ చేసి పెట్టుకొని ఇంటి ముందటే పడుకుంటారు కాబట్టి దొంగలు కూడా ఇదే అవకాశంగా భావించేసి ఇంట్లోకి ప్రవేశించి వారి యొక్క విలువైన డబ్బులు కానీ మరి బంగారం కానీ దోచుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి బాన్స్వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మండలంలో అందరికీ కూడా తెలియజేసింది ఏదంటే గ్రామాలు మరి పట్టణంలో అందరూ కూడా వారు రాత్రిళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డయల్ 100 ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చాలని చెప్పేసి తెలియజేస్తాం. గారి సంగీత ఎండాకాలం వచ్చిందని డాబా పైన అనుకున్నాము. 12 తులాల బంగారం పోయింది, 20 తులాల వెండి పోయింది, 20,000 రూపాయలు పోయింది. డబ్బా మీద వండుకున్నాము. సంగమేషన్ ఖాళీ ఫస్ట్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భీమ్గల్ మండల పరిధిలోని ముచ్కూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కర్రోల హారిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం సుజాత తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 16 నుండి 18 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మల్ జిల్లాలో 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బేస్బాల్ పోటీలలో అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిందని తెలిపారు. జిల్లా బాలికల జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన కర్రోల హారిక ఈ నెల 22 నుండి 26 వరకు చిత్రచాలు స్టేడియం, మోడల్ టౌన్ న్యూఢిల్లీలో జరిగే 68వ జాతీయ పోటీలలో పాల్గొంటున్నందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ఏ రమేష్, గడ్డి రమేష్, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి అంతం గంగాగౌడ్, కొడిగెల గణేష్, కర్రల గంగారెడ్డి గణేష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సహాయం అందించి అభినందించారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినికి సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యం. వినాయక్ నగర్ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీజీఎండీసీ ఏడిళ్లలో చోరీ, బాన్స్వాడలో ఇంట్లోకి చొరబడి సుమారు 10 లక్షల సొత్తు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.